నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు లైవ్ జర్నీకి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR. ప్రతిరోజు ఏ మూలకైనా సరే, ఎక్కడైనా సరే, గల్లీకి 100 అన్యాయాలు. అసలు ఎంతోమంది మోసపోతున్నారు. అడిగేటోళ్ళు లేక మోసం చేసేటోళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. కానీ నిజంగా గల్లీకి ఒక మోసం జరుగుతుంది, నీ మోసం ఓడే అసూసేది అనే పోలీసులు కూడా ఉన్నారు అని చెప్పేసి చాలామంది మా దగ్గరకు వస్తున్నారు. అట్లా ఎంతోమందిలా ఒక పెద్ద మోసం, ఒక గవర్నమెంట్ ఆఫీసరే చేసిన పెద్ద మోసం గురించి మాతో డిస్కస్ చేస్తే మేమందరం షాక్కి గురైనాం. అలాంటి ఒక మోసం గురించి మాట్లాడేటందుకు ఈరోజు 2 గెస్టులు మన దగ్గర ఉన్నారు. అండ్ మీ అందరికీ తెలుసు, 2 పెద్ద మనుషుల సమక్షంలో ఈ విషయాన్ని మనం సార్ట్అవుట్ చేస్తాం. సో వాళ్ళిద్దరూ కూడా మీ అందరికీ తెలుసు, బాపు బొమ్మ, మన దివ్యవాణి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అండ్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. సో మరి మీరిద్దరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీ పేరు ఏంది, అసలు జరిగిన అన్యాయం ఏంది మీరు చెప్పండి అన్న. నమస్తే మేడం, నా పేరు జయప్రకాష్ రెడ్డి అండి. నేను కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తినండి. నేను వికలాంగు పిల్లలకి పాఠాలు చెప్పే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడిని. అయితే నేను నాది రెగ్యులర్ పోస్ట్ కాదు మేడం గారు. అయితే కాంటాక్ట్ బేసిక్ మీద సర్వశిక్ష అభియాన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో రన్ అవుతున్న ప్రాజెక్టులో పనిచేస్తున్నాను మేడం. అయితే మేము ఎట్లా పనిచేస్తున్న సమయంలో మా స్నేహితులు, మాతో పాటు మాకులాగే పనిచేస్తున్న వికలాంగు టీచర్లుగా పనిచేస్తున్న కొంతమంది స్నేహితులు, కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళు ఇలాగా జాబ్లు ఇప్పిస్తానని ఒకసారి వచ్చారు. ఆయన ఐఏఎస్ క్యాడరు. ఎవరైనా దౌలూరి మాల్యాద్రి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి అసిస్టెంట్ కింద ఇరికిదిండ్ల లాజర్ అని ఒక ఆయన కాంట్రాక్టర్ గారు ఉన్నారు. ఈయన అప్రోచ్ అయితే ఆయన దగ్గర తీసుకెళ్ళి మీకు జాబ్లు ఇప్పిస్తారని మా ఫ్రెండ్స్ చెప్పగా అనేకసార్లు ఫోన్ చేయగా, సరే జాబ్ అంటే ఆశపడి, అంటే ఈ చాలీ ఛాలెంజ్ జీతంతో ఏం చేస్తాం, లేదా ఉన్న దాంతో కొంచెం పిల్లలకి ఏదో బెటర్, అంటే నేనైతే నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్నానండి. నాకు 2 పిల్లలు. రెగ్యులర్ పోస్ట్ అయితే కొంచెం బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఆశపడి మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం జరిగిందండి. అయితే ఆశించి వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత మీకు జాబు వేయిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత సార్ ఇరికిదిండ్ల లాజర్ అనే సార్ని విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో ధర్నా చౌక్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. మాట్లాడితే ఫ్రెండ్స్ 4-5 వెళ్ళి మాట్లాడుకుంటే, అయ్యా మీరు మొట్టమొదటి ₹1,00,000 కట్టండి, తర్వాత మీకు జాబ్ వచ్చిన 2 lakhs కట్టండి అన్నారు. అది నవంబర్ 2020లో స్టార్ట్ అయిందండి. ఇది ఇస్తామని 5 daysలో చేస్తాము. అంటే బేసిక్గా లంచం అడిగిన మిమ్మల్ని. ఇది జాబ్ గవర్నమెంట్ జాబ్ అండి? రెగ్యులర్ చేపిస్తాము. వాళ్ళు మీకు గవర్నమెంట్ లో ఉన్నారు, దాన్ని రెగ్యులర్ అని చెప్పి తీసుకున్నారు. 1 lakh కట్టమంటే అప్పు చేసి లోన్ పెట్టి అప్పు చేసి తీసుకొచ్చి కట్టడం జరిగిందండి. నాతో పాటు నా ఫ్రెండ్స్ కట్టారు. అట్లాగా ఒక 8 మంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ కట్టామండి. మాకంటే ముందు చాలామంది వ్యక్తులు, మాకు తెలుసున్న వాళ్ళు, మాతో పాటు పనిచేస్తున్న వాళ్ళు కట్టడం వల్ల కొద్ది నమ్మకం వచ్చి, అక్కడ కృష్ణా జిల్లాకు చెందిన మోహన్ అని జాబ్స్ వచ్చినాయి. రాలేదు మేడం, రాలేదు. అందరికీ కలిపి ఒకసారి ఇస్తామని చెప్పారు మేడం. ముందు కట్టిన వాళ్ళని ఇంకెక్కువ పర్సన్స్ ఉంటే మీకు తొందరగా అవుతుందని చెప్తే వాళ్ళు ఆశపడడం వల్ల మేము ఆశపడ్డామండి. మాది తప్పే. కట్టింది ఆ డబ్బులు ఎలా కట్టారండి? త్రూ చెక్గా ఇచ్చారా లేకపోతే క్యాష్గా ఇచ్చారా? ఫస్ట్ 1,00,000 బై హ్యాండ్ ఇచ్చాం మేడం. నెక్స్ట్వి ఇంటికి వెళ్ళిపోగానే 2021 డిసెంబర్ 31 2020లో కట్టాం. 2021 జనవరి 6వ తేదీన ఫోన్ చేసి మీరు ఇంకో మిగతా అమౌంట్ కట్టేస్తే 5 daysలో పని అయిపోతుందని చెప్పారండి. అంటే మీరు వాళ్ళు అమౌంట్ ఇచ్చినట్టు ఏమైనా ప్రూఫ్ ఉంది మేడం. మీరు అమౌంట్ కట్టిన వాళ్ళకే జాబ్లు వస్తాయని డైలీ లాజర్ అని ఆయన ఫోన్ చేయడం, అనేక మందితో ఫోన్ చేయించడం, మీకు జాబ్ కావాలంటే కట్టండి లేకపోతే లేదని ఎక్కువగా మాట్లాడడం వల్ల మేము సరే ఇంకే జాబ్లు ఉంటాయని, మీకు కావాలితే చేయండి లేకపోతే లేదు అంటే, ఇంక మేము జాబ్ వచ్చేస్తుందంటే కన్ఫామ్గా వచ్చేస్తుందంటే మిగతాది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆయన అకౌంట్కి, ఆయన భార్య అకౌంట్కి, నేను నా మిత్రులు. ఎవరి భార్య అకౌంట్కి? లాజర్ గారి భార్య. ఆమె మహిళా పోలీస్ అండి, మైలవరం
సచివాలయంలో ఇబ్రాహీంపట్నం. ఆయన అయితే వాళ్ళ ఇల్లు చూపించారు, వాళ్ళ అత్తవారి ఇల్లు చూపించి ఇది మా ఇల్లు అండి అంటే మీరు మోసం చేస్తే పరిస్థితి ఏంటండి, ఈ 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉందండి, ఇది మా అత్తవారిది, ఇదంతా నాదే. ఆంజనేయ టవర్స్ ఎదర మాకు 2 కోట్ల విలువైన స్థలం ఉందని అక్కడ ఎవరిదో స్థలం చూపించాడండి. ఇల్లు అయితే వాళ్ళ అత్తవారిదే చూపించాడు, రేకుల షెడ్ అవి షాపులు ఉన్నాయి. సరే సార్ అయితేనే అని కట్టి తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా అది నిజంగా అత్త వాళ్ళ ఇల్లా లేకపోతే అత్తవాళ్ళ ఇల్లేనండి, అది కన్ఫర్మ్ గానే అత్తవాళ్ళ ఇల్లు. అయితే ఆయన చెప్పిన ఎవరిదో చూపించాడు, అది మేము అడిగితే అది నాదేనండి మా అత్తవాళ్ళు రాశారు అని చెప్పాడు. అయితే ఇదేనా మీ ఇల్లు అంటే ఇదే మా ఇల్లు అని చెప్పాడండి. ఆయనకి మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లాజర్ గారు వాళ్ళ భార్య గారికి చేసామండి, నేను నాతో పాటు ఒక 40 మంది ఫ్రెండ్స్. దాంట్లో మళ్ళా నా మిత్రుడండి ఈయన వికలత్వం కలిగి ఉన్నాడు. ఇలాంటి వికలాంగులకు కూడా ఈజీగా అయిపోతుంది అంటే ఆయనకి యాక్సిడెంట్ ద్వారా ఆయన వికలాంగుడు అయ్యాడు. 95లో యాక్సిడెంట్ అయింది మేడం, ఇంకా గాయం అలా తగ్గలేదండి, షుగర్ ఒకట ఉన్నదండి. తర్వాత నాకు 2 అమ్మాయిలు మేడం, ఈ జాబ్ వస్తుందని ఆశతో 3 లక్షలు కట్టారండి. ఇప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వలేదండి, వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు. వెళ్తుంటే వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ ఇళ్ళకి కానీ ఎస్కేప్ అయిపోతున్నారు. సో ఇప్పుడు 2020లోనా 2020 డిసెంబర్లో ఫస్ట్ లక్ష కట్టాం మేడం. తర్వాత జనవరి 12 నాకు భయంకరమైన యాక్సిడెంట్ అయింది, మ్యాండబుల్ డిస్క్ ఇరిగిపోయింది, స్తంభాన్ని కొట్టేసుకుంటే బ్లడ్ 8 నెలలు నేను బాధపడ్డాను, బ్లడ్ వస్తూనే ఉంది, స్వెల్లింగ్ ఆగలేదు. అటువంటి బెడ్ మీద ఉన్న టైంలో కూడా మిగతా రిమైనింగ్ కడితే మీకు జాబ్ ఉంటుంది లేకపోతే లేదంటే, అటువంటి పరిస్థితుల్లో నేను బ్యాంక్ వెళ్ళి వెంటనే ఆ బ్యాంక్ ఆఫీసర్ గారు కాళ్ళు పట్టుకుని, అయ్యా నాకు ఒక 20,055 రూపాయలు శాలరీ వస్తుంది, ఏదోలా లోన్ ఇవ్వండి సార్, నేను అప్పు చేసుకునే పరిస్థితి, నేను భేదవాడిన పరిస్థితులు బాగాలేదంటే ఆయన అప్పు ఇచ్చాడు. బ్యాంక్ ఆఫీసర్ గారు అప్పు ఎస్బీఐలో లోన్ తీసుకున్నాను మేడం. తీసుకున్న తర్వాత అది పట్టుకెళ్ళి ఆయన కట్టేసాను 3 లక్షలోనే. ఫస్ట్ లక్ష, తర్వాత 2 లక్షలు కడితే ఫైల్ పెట్టామని చెప్పారండి. ఎందుకు ఫైల్ పెడితే మరి వచ్చేస్తుంది కదండి అంటే వచ్చేస్తుంది అంటే అలా అందరం ఆశించి కట్టామండి. వికలాంగ్ పిల్లలకు కూడా అటెండర్ పోస్టులు ఉన్నాయండి, వాళ్ళకి వెంటనే అయిపోద్దని లాజర్ అని అతను నమ్మబలికి ఆయనకి ఫోన్ చేసి ఇట్లా కట్టమంటే అందరూ కట్టాం మేడం. అందరూ అయితే త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసాం. ఏ ఒక్క పర్సన్ కూడా ఆయన లాజర్ అనే వ్యక్తికి ఇచ్చారు అమౌంట్. ఆయన మాల్యాద్రి గారు పెట్టుకున్న వ్యక్తి. మొత్తం ఎంత అమౌంట్ కట్టారు ఇప్పుడు? 40 మంది కట్టాం సార్, 1,20,00,000 కట్టామండి. సో మీరు ఒక కాంట్రాక్ట్ బేస్ మీద 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జాబులు కనుక రెగ్యులరైజ్ కావాలంటే గవర్నమెంట్ జీవో మాత్రమే ఇవ్వాలా, వేరే ఆప్షన్ లేదు దానికి. ఇంకా సార్ జీవో ద్వారా మాత్రమే అవుతుంది. ఆ సారు ఐడి ప్రూఫ్ చూపించారండి. మేము పనిచేస్తున్న సమగ్ర శిక్షలోనే నేను జాయింట్ డైరెక్టర్, నేను ఒక ఐడి ప్రూఫ్ చూపించి నేను చేయించగలను. సెక్రటరియట్ మొత్తం మాల్యాద్రి గారు ఆయన ఐడి ప్రూఫ్ అంటే మీ 5 ఆఫీసర్ అవుతాడు కాబట్టి మీకు ఐడియా లేదా? అంటే మాకు జిల్లా వరకే పరిమితం ఉంటుంది సార్, జిల్లా వరకే పనిచేస్తాం, జిల్లాలో ఆఫీసర్స్ తెలుస్తారు. జనరల్గా మీకు ఆర్డర్స్ అన్నీ కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే స్టేట్ నుంచే వస్తాయి కదా, జిల్లా నుంచి అయితే రావు కదా. మెయిల్స్ అన్ని స్టేట్ నుంచే వస్తాయి, జిల్లా ఫార్వర్డ్ చేస్తారు. తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ద్వారా కానీ, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనుక ఎవరైనా పని చేస్తున్నా కూడా వాళ్ళు జీవో రిలీజ్ చేయాలి కంపల్సరీ. అది ఒక 2-3 కాంట్రాక్ట్ ఉద్యోగులు సేమ్ గ్రేడ్ ఉద్యోగుల్లో ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకో, 2-3 చేయడానికి లేదు, చేస్తే ఎంటర్ చేయాలా. రెడ్డి గారు, మరి మీకు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ జాబ్ చేస్తున్నారు కదా, మరి మీకు అవగాహన లేదా? ఆయన స్టేట్ ఆఫీసర్ ఐడి కార్డు చూపగానే నమ్మేస్తాం మేడం. ఐడి కార్డుకే మేము అంటే ఆశ కొడతారండి, భయం అండి, ఏదో వస్తుంది మన లైఫ్ బాగుపడతాయన్న ఉద్దేశంతో మేము ముందుగా అడిగేసాం మేడం. మామూలు మనుషులు చెప్పారని అంటే అనుమానపడతారు. ఈజ్ ఎడ్యుకేటెడ్, ఒక ఐఏఎస్ అధికారి అని అంటే మోసం చేస్తారు అని కదా, అలాంటి వ్యక్తి చెప్పడంతో వీళ్ళకి కొంచెం నమ్మకం కూడా జనరల్ గా డౌట్ అనేది రాదు. ఇప్పుడు ఈ త్రూ 40 మంది మీ ద్వారానే కట్టారు. 40 మంది కూడా నా స్నేహితులండి, నాకు తెలిసే కట్టారు. అతనికి ఇవ్వడం లాజర్ గారికి. లాజర్ గారు కూడా ఏమైనా గవర్నమెంట్ జాబ్ అండి? ఓన్లీ ఆయన కాంట్రాక్టర్ అండి. ఆయన కాంట్రాక్టర్. వాళ్ళ మిస్సెస్ గారు అయితే మహిళా పోలీస్ మేడం. మహిళా పోలీస్ గారి అకౌంట్లో కూడా మా సిస్టర్ గారు ఒక ఆవిడ ఉంది, ఆవిడ శ్రీకాకుళం జిల్లా, ఆవిడ 10 లక్షలు వేసింది. ప్రూఫ్ ఉందండి? ప్రూఫ్ ఉందండి. గవర్నమెంట్ ఆఫీసర్లు గవర్నమెంట్కి వర్క్ చేసే వాళ్ళ అకౌంట్లో పైసలు పడొద్దు అని వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఒకవేళ అలాంటివి ఏమైనా చేస్తే కూడా వాళ్ళ అకౌంట్లో వేయించుకోరు. కానీ వేయించుకుంటే కూడా అది ఇప్పటి వరకు నోటీస్కి రాకపోవడం. మీరు మరి ఆ మహిళా పోలీసుని కాంటాక్ట్ చేశారా? ఇంటికి కూడా వెళ్ళాం. ఏమన్నారు ఆమె? ఇంటికి వెళ్తే నా అకౌంట్లో డబ్బులు పడిన విషయం నాకు తెలియదు, నాకు తెలియకుండా ఎవడేమన్నాడు మీ గెట్ అవుట్ అని చెప్పాను. ఆమె మా సహోదరి, మా అక్కడ డబ్బులు కట్టిన గంగ గారు అని ఒక సహోదరి గారు
7 లక్షలు కట్టారు. ఆమె మీరు ఓసీలో పోస్ట్ తెల్లవారేసరికి ఇచ్చేస్తాను, నాకు అందరూ తెలుసు అని చెప్పి 7 లక్షలు ఒకే సింగిల్ పేమెంట్లో కట్టించుకుంటే నా డబ్బులు ఏవైనా ఆవిడ ఇంటికి వెళ్తే ఆవిడని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. అకౌంట్లో డబ్బులు బండి అంటే వెంటనే మెసేజ్ వస్తాయి కదా, మరి ఆవిడైనా ఆ మెసేజ్ చూసే బ్యాంక్ని అడగాలి కదా. ఎక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరేం చేయలేరు అనేది వాళ్ళొక ఉద్దేశం. హ్యాండ్లింగ్ కూడా చేసిందని చెప్తున్నాడు. ఆ మహిళా సహోదరిని కొట్టిందండి. కొడితే మేము అప్పుడే అక్కడ ఉన్నాం. ఎవరా పోలీస్ ఆవిడ? ఆవిడ మహిళా పోలీస్ గారు. అలా కొట్టారని చెప్పి ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే వాడు ఫ్రాడ్ గాడు మేము చూస్తామని చెప్పారండి. ఆ మేడం గారు వాళ్ళ హస్బెండ్ గారు ఇద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మేము చెప్పాం. తర్వాత వెంటనే నేను స్పందనలో కూడా పెట్టానండి. ఎందుకు ఎవరైనా దెబ్బలాడితే స్పందన ఆమె కొట్టడం వల్ల వాళ్ళు వచ్చి నా మీద, నా ఇంటి మీద, నా 2 పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటే ఇప్పుడు 5 అద్దెళ్ళు మారాను మేడం. ఎందుకండి? ఎందుకంటే వీళ్ళు అద్దెల్లో నా పిల్లల దగ్గర వచ్చి మీరు మాట చెప్తే మేము కట్టాం కాబట్టి అని చెప్పి నా మీద ప్రెజర్ పెట్టి నన్ను కొట్టడానికి మీరు ఇస్తావా లేకపోతే నమ్మడం ద్వారా మేము పైసలు పే చేసామనే ఉద్దేశంతో నన్ను అరెస్ట్ చేయడం మొదలు పెట్టారండి. అట్లీస్ట్ నా భార్య బిడ్డలను కలవడానికి 8 నెలల్లో నేను బయటే ఉన్నానండి. మరి చీటింగ్ జరిగినప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? స్పందనలో కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత మేము న్యాయం చేస్తాం, మీ ప్రూఫ్స్ ఇవ్వండి అని చెప్తే మొత్తం ఆన్లైన్ ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కేసు ఫైల్ చేయమంటారా, న్యాయం చేస్తాను ఉండండి అని చెప్పారండి. పెదకాకాని పోలీస్ స్టేషన్ రాశారు. అవన్నీ పేపర్ ప్రూఫ్స్ కూడా వచ్చినాయండి. ఆ స్పందన పెట్టిన తర్వాత ఒక 2 నెలలు ఆగారండి మా మిత్రులు. మరలా తర్వాత నుంచి మా ఇంటికి రావడం, మీ మిస్సెస్ సంతకం పెట్టమని, నువ్వు సంతకం పెట్టకపోతే నేను అది చేస్తాం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం. సరే, స్పందనలో కంప్లైంట్ వేటికి ఇస్తారు ఒక్కసారి మీరు చెప్పండి సార్. ఆ ప్రోగ్రామ్కి గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మాత్రమే వాళ్ళు స్పందిస్తారు ఇమీడియట్లీ. అంటే గవర్నమెంట్ పథకాలు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించింది ఏదైనా కూడా. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే ఇది ఈవెన్ దో ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే ఆయన గవర్నమెంట్ ఆఫీసర్స్ రెగ్యులరైజేషన్ చేయడానికి అయినప్పటికీ అది ఆ ప్రైవేట్ ప్రాబ్లం ఇష్యూ కిందకి వచ్చేస్తుంది, గవర్నమెంట్ ఇష్యూ కిందకి రాదు. రాకున్నా కూడా అప్పటికి ఆయన చెప్తున్నారు ఏంటంటే సరే అప్లికేషన్ తీసుకొని ఆల్రెడీ కాకాని పోలీస్ స్టేషన్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేయాలంటే ముందు వాళ్ళకు దొరకాలి కదమ్మా, మేము కాల్ చేస్తామని చెప్పారండి. మీరు ఏం చెప్తున్నారంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ చేయకుండా వాళ్ళు దొరికిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారని చెప్తున్నారు మీరు. అలాగే అట్లా ఎక్కడ జరుగుతుందా ప్రపంచంలో? వాళ్ళ ఇల్లు కూడా చూపించమని ఒక కానిస్టేబుల్ గారిని ఇచ్చి తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళాను సార్. రెయిన్ట్రీ పార్క్లో ఆయన 502 బ్లాక్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఇంతకుముందు 2 సార్లు వెళ్ళేటప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మిమ్మల్ని నమ్మి మేము డబ్బులు కట్టాం, మేము గ్రౌండ్ లెవెల్లో నా ప్రాణం పోయేలాగా ఉంది, నా భార్య బిడ్డలు కూడా భోజనం పెట్టుకునే పరిస్థితి లేదు, మీకు 6.5 లక్షలు నేను కట్టి ఉన్నాను, వీటికి వడ్డీ కట్టుకోవడానికే నా పరిస్థితి సరిపోవట్లేదు, ఆ కాళ్ళు పట్టుకుంటే ఇచ్చేస్తాను జేపీ గారు, మీరు నమ్మకంగా ఎవరైతే వేస్తారో వాళ్ళందరికీ ఇచ్చేస్తానని చెప్పారండి. సో ఇప్పటికీ ఫైనల్గా ఎఫ్ఐఆర్ కాలేదు మీ దాంట్లో? ఎఫ్ఐఆర్ కాలేదండి. దాని మీద ఫోన్ చేస్తే వాళ్ళ మకాం మార్చేస్తారు, మేము ఏం చేయమన్నారండి. మాల్యాద్రి గారు గవర్నమెంట్ ఆఫీసర్ కదా, ఆయన ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఐఏఎస్ క్యాడర్ జాయింట్ డైరెక్టర్. ఐఏఎస్ క్యాడర్ జాయింట్ డైరెక్టర్ అంటే క్యాడర్ ఐఏఎస్ కలిసారు ఆయనని? 10 సార్లు కలిసాను సార్. ఏమన్నారు ఆయన? జేపీ గారు అయిపోతుంది పని, ఇచ్చేస్తాము వెళ్ళిపోండి అని ప్రతిసారి అలా చెప్పారు. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉందండి. ఏముంది? ఆయన్ని కలిసి మాట్లాడి పెద్దలు తీసుకుని వెళ్ళానండి. నాకు విజయవాడలో ఎవరో తెలియక ఎంఆర్పిఎస్ పెద్దలు ఎవరో తెలిస్తే ఆనంద్ గారు అని ఆయన ద్వారా శ్రీధర్ గారు అని పెద్ద ఆయన తీసుకుని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంటికి వచ్చి దెబ్బలాట పెట్టారని అరెస్ట్ చేసి మేము పోలీసులు రప్పిస్తానని పెదకాకాల నుంచి కానిస్టేబుల్ గారిని రప్పించి బెదిరిస్తే ఎవడరా బెదిరిపోయేదని ఆ పెద్ద ఆయన అడిగితే అదంతా ఆ ప్రూఫ్ జనాలు ఉన్నారండి, వీడియో కూడా ఉంది మేడం. ఈ కేసుకు వచ్చినప్పుడు ఏంటంటే మనం పబ్లిక్కి మనం ఇవ్వాల్సిన సలహా ఏముంది అంటే చాలామందికి న్యాయం జరగకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ప్రాసెస్ తెలియదు. జనరల్గా మనకి ఏ కష్టం వచ్చినా కూడా లేకపోతే మనల్ని ఎవరైనా మోసం చేసినా, దగా చేసినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా మనం జనరల్గా మన పోలీస్ స్టేషన్కి వెళ్ళే అధికారం మనకు ఉంటుంది. కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ కంప్లైంట్ రాసి ఇవ్వగానే వాళ్ళు కంపల్సరీ ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు, కంపల్సరీ ఇవ్వాలా. మన పోలీస్ స్టేషన్లలో ఇవ్వరు. అక్నాలజ్మెంట్ ఉంది మేడం పోలీస్ స్టేషన్లో. పెదకాకాని అంత ముందు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ తీసుకున్నారు కానీ వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఇవ్వలేదు, తీసుకోలేదు. మాకు అవి అక్నాలజ్మెంట్ ఇస్తారనే విషయం కూడా తెలియదండి. కేసు చేస్తారా చెయ్యరా, ఆ కేసులో నిజాయితీ ఉందా, ఫేక్ కేసు అనేది ఫేక్ కేసు అనేది తర్వాత విషయం. నువ్వు ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ దానిపైన పోలీసు వాళ్ళు కంపల్సరీ 100% ఒక రిసిప్ట్ ఇవ్వాల్సిందే, దట్ వి రిసీవ్డ్ ఏ కంప్లైంట్ అని.
అది కంపల్సరీ ఇవ్వాలా. లోకల్గా మీరు ఎవరు ఇంతవరకు ఒక అడ్వకేట్ని కానీ ఎవరిని అప్రోచ్ అవ్వలేదా అండి? ఆయన లాజర్ గారే ఆయనకి సంబంధించిన ఒక లాయర్ గారు ఇలా తీసుకెళ్తే ఆ ఉబ్బిచేర్లో వెళ్ళి ఆయన పట్టుకుని పారిపోయిన, విజయవాడ నుంచి మకాం పారిపోయాడు ఆయన, కారపూడి మండలం ఉబ్బిచేర్లో పారిపోయాడండి. పారిపోతే ఆయన లాజర్ అనే అతను పారిపోతే అతను పట్టుకోవడానికి ఐఏఎస్ ఆఫీసర్ అక్కడే అద్దెకున్నాడు. ముందు వాడికి ఇచ్చారు కదా డబ్బులు, వాడిని తెచ్చుకోండి అప్పుడు నేను మాట్లాడతానంటే పెద్దలను పట్టుకుని అక్కడికి వెళ్ళానండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుసుకుంటే ఒక వ్యక్తిని ఎంతసేపు బంధించడం, ఒక సాధారణ వ్యక్తిని ఎవరో థర్డ్ పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆయన పేరు వాడుకొని పైసలు తీసుకున్నప్పుడు స్పందించాల్సిన గుణమైనకు ఉండాలి కంపల్సరీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రేపు ఇది అరకట్టలేదనుకో ఆయన పేరుతో చాలా మంది తీసుకోవచ్చు కదా. కానీ నిజంగా ఒక్కసారి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా ఆలోచించాలబ్బా, మీకున్న మర్యాద ఎలాంటిదంటే సొసైటీలో, నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్యేకి మించి చేయగలిగే శక్తి మీకుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు కూడా అది. కానీ అవన్నీ చేసి మీదికెళ్ళి ఇలాంటివి రివర్స్లా ఇలాంటివి చేస్తే ఏమన్నా పేరు సంగతి దూరం సార్. అసలు ప్రజలు ఇంకెవరిని నమ్మాలా? పోలీసు వాళ్ళని నమ్మేటట్లేదు, ఐఏఎస్లను నమ్మేటట్లేదు, అటు పొలిటీషియన్స్ని నమ్మేటట్లేదు, మరి ఎవరిని నమ్ముతారు ఇంకా? ఇప్పుడు సార్ ఒక మాట చెప్పారు, మనిషికి ఆశ అనేది. ఈరోజు మనం మంత్రులను తీసుకున్నా, గవర్నమెంట్స్ని తీసుకున్నా, ఆ గవర్నమెంట్స్కి లోబడిపోయి ఎంతమంది ఐఏఎస్లు జైల్లో ఉన్నారు. సో ప్రతి ఒక్క మనిషిలో కూడా నీతి నియమాలు అనేది చదువుతో పాటు బ్లడ్లో కూడా ఉండాలండి. ఆ బ్లడ్లో లేనప్పుడు ఇలాంటి అమాయకులు మోసపోతూనే ఉంటారు. ఈ సుమన్ టీవీ ద్వారా చదువుకొని ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఆ చదువు మనం ఎందుకు చదువుతున్నాం, సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగకరం, ప్లస్ ఆ నీతి నియమాలు అనేది మన బ్లడ్లో ఉండాలనేది కూడా గుర్తుపెట్టుకొని, అండ్ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఐఏఎస్ అనే పేరుకి మచ్చ తీసుకురాకుండా ఉండాలనేది మేము రిక్వెస్ట్ చేసేదండి. వాళ్ళ మొహం చూస్తే నిజంగా నేను ఎందుకు బ్రతికానా అనేటువంటి ఒక జీవకళ లేనటువంటి భావనని మనం చూస్తున్నాము. కానీ మనం ఈ ప్రోగ్రాం పెట్టిన పర్పసే అది, చూసే ప్రజలకు చట్టాల మీద అవగాహన కల్పించడం కానీ అనేది దీని ముఖ్య ఉద్దేశం. కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళ ధర్మం కదండి, వాళ్ళకి తెలియనప్పుడు ఇదిగో బాబు. ఈరోజు లైఫ్ జర్నీ స్పాన్సర్డ్ బై 6JVR. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ప్రాథమిక విచారణ అంటే మినిమం విచారణ చేయాలి. పోలీసు వాళ్ళు కనుక మనం ఇచ్చిన కంప్లైంట్ మీద కనుక చర్యలు తీసుకోకపోతే మనం దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి మెజిస్ట్రేట్ గారికి నేను పలాని పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన, నా కంప్లైంట్ మీద వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోవటం లేదంటే కోర్టు ఇమ్మీడియట్లీ ఇంటర్ఫియర్ అయిపోతుంది. ఇంటర్ఫియర్ అయిపోయి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఆర్డర్స్ పంపిస్తుంది. ఏంటంటే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయమండి అని చెప్తుంది. లేదా అంటే మనం హైకోర్టుకు కూడా వెళ్ళిపోవచ్చు. వ్యూ ఈజ్ ఇన్ ద పబ్లిక్ రిలేషన్షిప్లో ఉన్న ఎనీ గవర్నమెంట్ ఆఫీసరు పబ్లిక్కి అతనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఒక సర్టెన్ పీరియడ్లో కనుక దాన్ని చేయకపోతే మనం డైరెక్ట్ హైకోర్టు కూడా కేసు వేసుకోవచ్చు అండి. ఒకవేళ అట్లా కేసు వేస్తే ఆ ఆఫీసర్కి పడే శిక్ష ఎట్లుంటుంది? మనకి ఏదైతే పని చేయటం లేదో ఆ పని చేయమని అడుగుతాం ఫస్ట్. అయ్యా నేను పోయి పలానా పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చిన, ఈ అప్లికేషన్కి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఆ ఆఫీసర్కి మీరు ఇమీడియట్లీ నా పని చేయండి అని చెప్పేసి మనం హైకోర్టులో ఇప్పుడు ఎంఆర్ఓస్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, జాయింట్ కలెక్టర్స్ కావచ్చు, తహసీల్దార్స్, తర్వాత ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ దాని అనుబంధ సంస్థలు ప్రజలకు సేవ చేయకపోతే ఆ ప్రజలు డైరెక్ట్ హైకోర్టుని అప్రోచ్ కావచ్చు. చాలామంది తెలియదు ఇది. కొన్ని వందల సందర్భాలలో పోలీసులను హైకోర్టుకు పిలిచి వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగిన రోజులు కూడా ఉన్నాయి. కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందో జరగదో అనేది న్యాయం సంగతి ఒకటి సార్, జాప్యం అవుతుంది ఒకటి, తిరుగుడు అనేది ఒకటి, తిరిగి ఎందుకు అని చెప్పేసి చాలా మంది వాటి మీద వ్యతిరేకతతో తిరుగుతుంటారు. సో ఆ వ్యతిరేకత తిరిగే క్రమంలో ఏంటంటే థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉంటారో ఈ సెటిల్మెంట్కి సంబంధించి థర్డ్ పార్టీస్ని ఆశ్రయిస్తుంటారు. జనరల్గా మనకి దైనందిక జీవితంలో కూడానండి, ఈవెన్ ఒక పెట్రోల్ మనం వేసిన మెడిసిన్ ఎస్పెషల్లీ మెడికల్ దగ్గరికి వెళ్ళినా, నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకండి ఈవెన్ ప్రొవిజన్ స్టోర్స్కి వెళ్ళినా బిల్ ఈజ్ నెసరీ అని అంటే, ఎందుకంటే ఒక్కొక్కసారి మెడిసినే మనకి రివర్స్ కొట్టవచ్చు, ప్రాణాలు పోవచ్చు. సో డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక రిసిప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిదాన్ని మనం వెళ్ళాలి దానికి ఒక ఆధారం. మీరు ఎక్కడికి వెళ్ళినా కంప్లైంట్స్ ఇచ్చినా ఒకటి తీసుకున్నా కూడా ఒక ఆధారం అనేది ఉంటే మనకి తెలియదు నిమిషాల్లో ఏం జరుగుతుందో. మనకి ఇచ్చినటువంటి వాళ్ళ స్లిప్స్ అనేవి మనకి రేపు అవి మనకి మెయిన్ పిల్లర్స్గా ఆధారంగా ఉంటాయి.
ఇప్పుడు మాల్యాద్రి గారికి ఫస్ట్ ఫోన్ చేద్దాం ఒకసారి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లాజర్ గారికి కూడా ఒకసారి ఫోన్ చేద్దాము. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం. మరి మీరు ఎందుకు కోర్టును అప్రోచ్ కావడం లేదు మరి ఇన్ని సంవత్సరాల నుంచి? ఎప్పుడు వెళ్ళినా ఇచ్చేస్తామండి, పలానా టైం రమ్మంటున్నారండి. ఎవరొకరు పెద్దలను పట్టుకుని వాళ్ళు కాళ్ళు పట్టుకుని వెళ్తున్నామండి. కార్పొరేటర్ గారిని తీసుకుని వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఎంతో కొంత టైం పెట్టడం, ఇచ్చేస్తాను, మీదైతే నమ్మకంగా ఇచ్చారు కాబట్టి నేను నమ్మకంగా ఇచ్చేస్తాను, పని అవ్వలేదు కాబట్టి ఇచ్చేస్తానని చెప్పడం, ఎంతో కొంత టైం పెట్టామండి. అంటే మళ్ళీ మధ్యలో ఒకసారి కోర్టుకి వెళ్ళి అడిగాను ఒక లాయర్ గారిని. అడిగితే ఏమంటే కోర్టు ఫీజులు అయ్యి ఇంతంత అవుతాయి, స్టార్టింగ్ ఒక 50,000 కట్టాలి, తర్వాత ఇలా అవుతాయి అని 2-3 లాయర్ గారు చెప్తే ఇంక వెళ్ళిపోయి 50,000 అంటే ఒకసారి మేము తెచ్చే పరిస్థితి లేదని, దాని బదులు అతని కాళ్ళే పట్టుకుంటే ఎంతో కొంత ఇస్తాడు, దాంతో అప్పులు తీర్చొచ్చు అన్న ఉద్దేశంతో అతను నాకు. వీళ్ళు చేయాల్సిన పద్ధతి ఏంటి అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిసిప్ట్ తీసుకోవాలా, ఆ రిసిప్ట్ తీసుకొని ఒక 1 వీక్ ఆగి దాని తర్వాత డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకు కానీ లేదా పోలీస్ స్టేషన్ పక్కన కోర్టులోకి వెళ్ళి కానీ జడ్జి గారికి చెప్తే ఆయన ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొచ్చి ఓకే నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్తారు. వీళ్ళకి జరిగిందంతా విజయవాడలో, వాళ్ళు ఉన్నది అంటే వాళ్ళు ఎక్కడైనా ఉండని, వాళ్ళు ఢిల్లీలో మాత్రం విజయవాడ వీళ్ళు విజయవాడలో పోయి ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడ చేసేసుకోవచ్చు. మరి విజయవాడకి వెళ్ళి వీళ్ళు చేసుకుంటారు. ఓకే మీరు కంప్లైంట్ ఇవ్వాల్సిందే కాబట్టి సార్ మీకు గైడ్ చేస్తారు, అడ్వైస్ చేస్తారు ఎట్లా అనేది. సో దాన్ని బట్టి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారు. దాని తర్వాత 1 వీక్ ఆగి తర్వాత వీళ్ళు కోర్టుకి వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ నీకు న్యాయం జరగకపోతే ఓకే ఓకే కోర్టుకి వెళ్తే అక్కడ కోర్టు డెఫినెట్లీ అక్కడ న్యాయం చేసేస్తారు, అక్కడ డిలే జరగదు. మీకు ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తారు. హైకోర్టుకి వెళ్ళినా మీరు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినా మీ బాధ విని దానికి ఏమన్నా బేసిక్ సాక్ష్యాలు అనుకుంటే ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళకు ఆర్డర్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇది వీళ్ళు ఆల్రెడీ ఇచ్చి 2 years అవుతుంది మళ్ళీ ఇవ్వచ్చు. క్రైమ్ అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఎఫ్ఐఆర్ వీళ్ళు రాసే దాంట్లో ఎవ్రీథింగ్ మెన్షన్ చేయొచ్చు. ఇలా 2 ఏళ్ళ నుంచి మాకు అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు సో అని చెప్పని ఇచ్చి ఫస్ట్ ఇమీడియట్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకొని త్రూ సార్ ద్వారా కేసు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మనం ప్రతి పనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. జనరల్గా ప్రతి పనికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఒక మందుకు కావచ్చు, దేనికైనా ఒక ఎక్స్పైరీ ఉంటుంది. క్రైమ్కి వచ్చారకు ఎక్స్పైరీ ఉండదు. క్రైమ్కి వచ్చారకు నువ్వు ఇప్పుడే చేయాలా కంప్లైంట్ అనేది రూల్ ఏం లేదు. జనరల్గా నేను విన్నానండి, అది ఏంటి అంటారు ఒక మాట, మా అమ్మగారి దగ్గర విన్నది, కేసు తిరగతోడతారని. అవును, క్రైమ్కి వచ్చారికి ఏమైందంటే మీకు లిమిటేషన్ ఉండదు. అప్ టు 6 months శిక్ష పడే కేసులకు మాత్రం లిమిటేషన్ ఉంటుంది. మోర్ దెన్ 6 months కంటే ఎక్కువ పడేదానికి లిమిటేషన్ లేదు ఎక్కడ కూడా. ఈ క్రైమ్లో ఏంది మల్యాద్రి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మల్యాద్రి గారు నెక్స్ట్ లెవెల్ లాజర్ గారు తర్వాత ఉమెన్ ఉంది కదా, వీళ్ళ మీద కనుక ఎఫ్ఐఆర్ బుక్ చేయించగలిగితే ఎఫ్ఐఆర్ బుక్ అయిన 1 hourలో సెట్ అయిపోతాయి. అంతే అంటారు. ఇప్పుడు ఈయన ఒక్కరే వెళ్ళే కన్నా స్టేషన్కి మీకు ఎవరైతే 40 మంది డబ్బులు పెట్టారో వాళ్ళని కూడా మీరు రిక్వెస్ట్ చేసుకొని 40 మంది వెళ్ళిపోయి ఇంకా ఇస్తే ఒక దుమ్మి కేసులాగా ఇంకా మీకు స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ చేయకుండానే సమస్యని పరిష్కరించడానికి ట్రై చేస్తారు. ఎందుకు ఎఫ్ఐఆర్ అంటే మళ్ళీ లెంతీ ప్రాసెస్ అవుతుంది, వీళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాల, వాళ్ళకు పని బర్డెను, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళ వర్కింగ్ అవర్స్ కానీ తగినంత మంది సిబ్బంది ఉండరు. ఎందుకు అన్నెసెసరీ అంటే చాలా సందర్భాలలో హీనియస్ క్రైమ్స్ కానీ సీరియస్ క్రైమ్స్ కానీ ఉంటే ఎఫ్ఐఆర్ చేసేస్తారు. ఇట్లాంటి చీటింగ్ ఉంటే ఒకసారి మాట్లాడితే అయిపోతుందేమో, దానికి ఎఫ్ఐఆర్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఈ లావాదేవీలకు సంబంధించిన కానీ ఇవి కానీ ఉంటారు. కానీ ఇది చాలా సీరియస్ క్రైమ్. ఇది అంటే ఇంతమంది లైఫ్ థ్రెట్లు ఉన్నట్టే కదా సార్. డెఫినెట్లీ నేను ఆత్మహత్య చేసుకునేది బెటర్ అనిపించింది నాకు, ఆడవైజ్ ఇక్కడ చచ్చే బదులు అక్కడ చచ్చింది బెటర్ అనుకుంటున్నాను నేను అని కూడా. మనం అందుకే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే చాలా సీరియస్ క్రైమ్ కాబట్టి హ్యూగ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే 1,20 lakhs rupees అంటే నాట్ ఏ జోక్. 40 మంది బాధితులు, అందులో వికలాంగులు. వాళ్ళు పనిచేయగలిగే స్పాన్ చాలా తక్కువ, ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళ డబ్బులు తీసుకొని కూడా వీళ్ళకన్నా కొద్దిగా స్పృహ ఉండాలి కదా. మన ఇంట్రెస్ట్ కట్టలేకే మేడం 15 మందిని తీసుకుని లాజర్ అని ఆయన ఇంటి మీదకి వెళ్తే వాళ్ళ బ్రదరు వాళ్ళ నాన్న కొట్టడానికి వచ్చారు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఈ లాజర్ గారి పైనే కాకుండా పోలీస్ ఆమె పైన ప్లస్ మిమ్మల్ని కొట్టడానికి వచ్చిన బెదిరించిన కొట్టిన ఎవరంతా గవర్నమెంట్ ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ ఉందనుకో అది కొద్దిగా సీరియస్ అవుతుంది ఇష్యూ.
ఇంకోటి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసింది ఉంది. మీరు చట్టపరంగా వెళ్ళకుండా మీరు ఏం చేశారంటే మీరు ఇతర మార్గాల ద్వారా వెళితే ఏమైనా తొందరగా అవుతుందేమో, ఇచ్చే అవకాశం ఉందేమో, సమాజంలో రకరకాల పద్ధతుల ద్వారా కనుక వాళ్ళ మీద ప్రెజర్ తీసుకోగలిగితే అవుతుందేమో అని మీరు అనుకున్నారు. కానీ అది ఎంతవరకు ట్రై చేయాలా? ఒక సర్టెన్ పీరియడ్ వరకే మీరు ట్రై చేయాలా. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అంతే. ఎక్కడైతే ఇది కాదో మీరు చట్టాన్ని ఆశ్రయించాలా. డిలే అనేది కొద్దిగా డిలే అవుతుంటుంది, రకరకాల ఇష్యూల వల్ల డిలే అవుతుంటుంది. మనం డిలే మొత్తానికి లేదని కూడా ఏం చెప్పలేము. సో డెఫినెట్లీ సమస్య ఒక 2 రోజులు లేట్ అయినా కూడా మీరు కోర్టుకి వెళ్తే డెఫినెట్లీ సమస్య సాల్వ్ అయిపోతుంది. మీ గైడెన్స్లో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళు ఇంకోటి కూడా వేసుకోవచ్చు, వాళ్ళు మనం రికవరీ సూట్ కూడా వేసుకోవచ్చు, మనీ రికవరీ సూట్. వీళ్ళు ఎవరెవరు అకౌంట్ అయితే ఇచ్చారో ఇంట్రెస్ట్ వీళ్ళకి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కూడా రికవరీ సూట్ వేసుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే లేడీ కానిస్టేబుల్ అని చెప్తున్నారో ఆమె సాలరీ అటాచ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఓ లిటరల్లీ ఏంటంటే మీ అందరితో వీళ్ళందరితోని అలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడి వాళ్ళ మెడలకు ఉరితాడు వేసుకున్నట్టు అయిపోతుంది. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు భయపడ్డది ఏంటంటే సివిల్ కేసులలో కోర్టు ఫీజు ఉంటుంది, క్రిమినల్ కేసులకి ఎక్కడ కోర్టు ఫీజు ఉండదు. ఉన్నా కూడా 10 రూపీస్ 20 రూపీస్ ఇతర ఖర్చులు ఉంటాయి తప్ప అంత భారీగా ఉండదు. ఇప్పుడు ఈ కేసులో సపోజ్ 40 మంది ఉన్నారు కాబట్టి 40 మంది మళ్ళీ ₹1,00,000 అంటే ఏమవుతుంది? మనిషికో 3,000 పోలిస్తే అదేం పెద్ద లెక్క కాదు, వాళ్ళకి న్యాయం చేస్తుండ్రు కాబట్టి. అంటే వాళ్ళ ఆస్తులు ఉంటాయి కదా సివిల్ కేసులలో. ఇప్పుడు సపోజ్ ఆపోజిట్ వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసర్ కాదనుకుందాం, సపోజ్ కానప్పుడు మనం అతని ఆస్తులను అటాచ్మెంట్ చేసుకునే అధికారం ఉంటుంది. ఫలానా వ్యక్తి నాకు ₹1,00,000 ఇవ్వాలా, సో ఆ ₹1,00,000 నాకు ఇస్తాను లేడు కాబట్టి ఆ ₹1,00,000 వచ్చేంత వరకు అతని ఆస్తుల లిస్ట్ కనుక మన దగ్గర ఉంటే కోర్టుకి వెళ్ళి అప్లికేషన్ వేసే రోజే మనం చెప్తే ఆ ఆస్తులు ఇమీడియట్లీ కోర్టు అటాచ్మెంట్ తీసేసుకుంటుంది, అమ్మకుండా చేయకుండా అటాచ్మెంట్ తీసేసుకుంటుంది. నేను జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు నువ్వు ఆస్తులు ముట్టుకోనికి అని చెప్పేస్తుంది. ఆ జడ్జిమెంట్ ఇచ్చే లోపు ఏమన్నా సెటిల్మెంట్ అయిపోయి వీళ్ళు మాట్లాడుకోనో లేకపోతే అయితే అయిపోతుంది. లేదు ఏదన్నా కారణం వల్ల కనుక సెటిల్మెంట్ ఏం కాలేదు అనుకుంటే కోర్టు ఆ ఆస్తిని కూడా పైసలు ఇచ్చేస్తుంది, ఓకే, అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఓకే. సో ఇది పరిస్థితి. మీ అడ్వైజ్లో వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి ప్రొసీజర్ అనేది తప్పకుండా చేస్తారు. అండ్ మీకు డెఫినెట్గా కొంచెం కౌన్సిలింగ్ కూడా అవసరం. అంటే ఇప్పుడు వరకు సార్ చెప్పారు, మేడం కూడా చెప్పినారు, చావు ఒక్కటి మార్గం కాదు, దాని గురించి ఆలోచించకండి. అది ఒక్కసారి మీరు దాని గురించి ఆలోచించకుండా మీ పిల్లల గురించి ఆలోచించండి. వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే పైసలు ఇచ్చిన కానీ ఇప్పటి వరకు ఆశ అనేదాన్ని మీద ఉండిపోయారు అంతే. అక్కడ ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్, ఎవరైనా వాళ్ళు దేన్నైనా మేనేజ్ చేయగలరు. చట్టం ముందు ఎవ్వరు పనిచేయరు సార్. ఒక్కటి ఇక్కడ ఒక్క పాయింట్ కన్సిడర్ చేయాలి సార్ మీరు. అంటే మీరు చెప్తుంటే ఒక నమ్మకము, ఒక ఆశ అనేది లోపల వస్తుంది, కాదని నేను అంటలేదు. డెఫినెట్గా చట్టం అట్లా పనిచేస్తుందన్న నమ్మకం కూడా ఉంది ప్రతి ఒక్కరికి. కానీ కొన్ని ప్లేసెస్లలో కొన్ని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా నాకు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినరు, ఎందుకమ్మా ఓ పెద్ద అడ్వకేట్ని పెట్టుకొని ఆ అడ్వకేట్ని దించిండు, ఆయన మిమ్మల్ని ఎటు పడనీయడు, లైట్ తీసుకోండి అని కూడా చెప్పారండి. సిఐ గారు తప్పది. ఒక నిమిషం, మీకు హైకోర్టు లాయర్ గారిని పెట్టారండి, ఆయనే వచ్చారు. మీకు అర్థమైన భాషలో ఒకటి చెప్తా నేను. చట్టం ముందు ఇంతకుముందు చెప్పినట్టు చట్టం ఎవరికి చుట్టం కాదు ఎప్పటికి కూడా. ఈ దేశంలో ఒకటే పుస్తకం ఉంది, దాన్నే కాన్స్టిట్యూషన్ అంటాం. ఈ దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా కులాలకు మతాలకు అతీతంగా, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్కి అతీతంగా, వాళ్ళ హోదాలకు అతీతంగా దాని ప్రకారమే పనిచేయాలి. అది అందరికి ఒకటే పుస్తకం. అది పేద వ్యక్తికి ఒక పుస్తకము, లేకపోతే పెద్ద కులం ఉంటే ఒక పుస్తకము, లేదా పెద్ద హోదా ఉంటే ఒక పుస్తకం ఏం లేదు. మా కూడా వచ్చిన ఒక సహోదరి మేడం గారు, ఆమె గట్టిగా ఆయన్ని నిలదీసి అడిగితే ఆమెకు పెట్టిన మెసేజ్ ఏంటంటే ఎస్సీ అట్రాసిటీ కేసులో నేను లోపల అయిపించేస్తానని బెదిరించాడు. ఇప్పటికే డబ్బులు కట్టి అబాస్పాలు అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఆయన ఎస్సీ అట్రాసిటీ కేసు అయితే నాన్ బెయిల్ వారెంట్ అంట అని చెప్పి ఆమెకి వెంటనే హై బీపీ అండి చాలా ఎక్కువ వచ్చేసి ఆమె 2 months బెడ్ రిటర్న్ అయిపోయిందండి. అంటే జనరల్గా ఏంటంటే సార్, ఇక్కడ ఈయన ఐఏఎస్ ఆఫీసర్, ఈయనకున్న కాంటాక్ట్స్ హైలో ఏ లెవెల్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఎప్పుడు ఆ నిలబడే వ్యక్తి అడ్వకేట్ మీలాగా స్ట్రాంగ్ పర్సన్, న్యాయం పక్షాన నిలబడే వ్యక్తి ఉంటే వీళ్ళు ఇంత బాధపడే. హైకోర్టు కొన్ని వందల మంది ఐఏఎస్ఎస్ని ఐపీఎస్ని వార్నింగ్ చేసిన రోజులు ఉన్నాయి, వాళ్ళని చక్కగా చేసిన రోజులు ఉన్నాయి, సస్పెండ్ చేసిన రోజులు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే ఏ అడ్వకేట్ అయినా కూడా 10% 20% ప్రోబోనో కేసెస్ అంటాం. అంటే సమాజంలో ఉంటాం కాబట్టి కొన్ని ఫ్రీగా చేయాల్సి వస్తుంది మేము, దట్ ఈస్ బాధ్యత మాకు. కాబట్టి వాళ్ళు సరైన అప్రోచ్లో ఉండి ఉంటే డెఫినెట్లీ
మొన్న మన ఇండియా ఉంటాడు, కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి, వాళ్ళ సంస్థల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి జైలు వేశారు. మొత్తం పైసలు కట్టిన తర్వాత రిలీజ్ చేశారు మేడం, ప్రతి పైసతో సహా. నాకు తెలిసి 1 సంవత్సరంన్నర ఉన్నాడు జైల్లో. సుప్రీంకోర్టులో ఏ పిటిషన్ వేసినా కూడా నో, పక్కన పడేసి పైసలు కట్టు బయటికి వెళ్ళి, అంతే సింపుల్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం పోయే విధానం అంటే మనం ఏ విధంగా అప్రోచ్ అవుతున్నాం, ఏది ప్రాసెస్ అనేది కరెక్ట్ తెలుసుకోవడం. రెండోది ఒక కరెక్ట్ అడ్వకేట్. ఈ 2 కరెక్ట్గా ఉంటే ఎవ్వరు ఏ కేసు అయినా న్యాయం ఉంటే వాళ్ళ దిక్కు తప్పకుండా గెలిచి తీరుతారు. ఈ నమ్మకం ఉంచుకోండి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు మీరు. సో ఇది అందరు గుర్తుంచుకోవాలి, మీరు కూడా గుర్తుంచుకోవాలి. అండ్ మీ తరఫున ఆవిడ చాలా విషయాల్ని అడగడం జరిగింది. అంటే ఈ ప్రాసెస్ అయితే ఎట్లా, ఒకవేళ వీళ్ళు అడ్డం పడితే ఎట్లా, ఇవన్నీ కూడా మేడం మీకు మీ తరఫున ప్రశ్నించారు. కాబట్టి మీకు అన్ని క్లారిటీ వచ్చినాయని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మీద? వాళ్ళకి కాల్ చేసినాము, బట్ వాళ్ళు రిసీవ్ చేస్తలేరు. బట్ డెఫినెట్గా ఈ ఎపిసోడ్ తర్వాత వాళ్ళంతలా వాళ్ళు మీకు ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళకి మంచిది, మీకు లేదు అంటే డెఫినెట్లీ మేడం గారు కూడా డెఫినెట్లీ మీ ఏరియాలో ఉన్న, ఎందుకంటే మీరు ఆశతో ఉన్నారు డైరెక్ట్ మాల్యాద్రి గారి ఇంటికే వెళ్తాను నేను. ఒకసారి వెళ్ళి మాల్యాద్రి గారి ఇంటికి మా టీము, మా అడ్వకేట్ గారు ఈజ్ రియల్ హీరో, నిజంగా ఆయనకి మీరు చేతులెత్తి దండం పెట్టాలి. లేదు అంటే డెఫినెట్లీ నేను కోర్టులో మీకు న్యాయం చేస్తాను. ఎందుకంటే అది అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అలా చేయటం, ఆ యొక్క ఐఏఎస్ అనే పేరుకే ఒక మాయని మచ్చ. చాలామంది ఉండొచ్చు, కాకపోతే ఈ సుమన్ టీవీ అనేది ఏంటంటేనండి, నాకు రియల్లీ మనం లైఫ్లో నేను పుట్టిన నుంచి ఒక ఆర్టిస్ట్ని, నన్ను కూడా చాలా షోస్కి పిలిచారు మీరు చేయమని అలా, కానీ నా సమయాన్ని బట్టి అంత ఇంట్రెస్ట్ చేయలేదు. వేర్ ఐ కనెక్ట్ దిస్ ప్రోగ్రామ్ అంటే ఆ ఒక చిన్నది ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ న్యాయం జరిగింది అనేది ఇట్స్ రియల్లీ అప్రిషియేట్. చాలా సందర్భాల్లో చాలా మంది క్లయింట్లకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం న్యాయం చేసిన సందర్భాలు ఉన్నాయి బాగా. దిస్ ద ఓన్లీ షో దట్ ఒక రియల్ లైఫ్ సమస్యని, వాళ్ళ నిత్య జీవితంలో ఉన్న సమస్యని తీసుకొని వాళ్ళకు చేస్తూ, వాళ్ళకు న్యాయం చేస్తూ, ఈ సమస్య ద్వారా జనాలలో చట్టాలు వాటి మీద అవగాహన, ఇట్లా ఇంకా మోసపోవద్దు ఫ్యూచర్లో అనేది. ఇప్పటి కూడా నేను చాలామందికి, ఎందుకంటే మా దగ్గరికి ఇప్పటికీ నా దగ్గరికి రోజుకు ఒక 10 అప్లికేషన్లు వస్తాయి. ఈ రోజు కూడా ఏమని, సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తా అంటే నేను 50,000 అకౌంట్లో వేసిన సార్ కనిపిస్తాను లేడు అని. ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్ జాబులు ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేయటము, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి జాబులు ఇప్పిస్తామని హైటెక్ సిటీ లాంటి ఏరియాలలో కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేసి ఇప్పిస్తామని మోసం చేయడం కూడా జరుగుతున్నది. సో జాబులు అనేవి ఎప్పుడు కూడా గవర్నమెంట్కి సంబంధించినవి అయితే గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారానే వస్తాయి. ప్రైవేట్ అయితే ఎక్కడ కూడా నిజమైన జాబ్ ఉన్న దగ్గర ఎక్కడ కూడా రూపాయి తీసుకోరు. నేను కూడా ప్రధానంగా యూత్కి కానీ లేకపోతే మీలాంటి వ్యక్తులకు కానీ చెప్పేది ఏంటి అంటే, ఏదన్నా ఇట్లా ఫ్రీగా వస్తుంది, లేకపోతే ఒక మెట్టు ఎక్కేస్తాం పైసలు కట్టడం ద్వారా అని నమ్మి మీరు మోసపోయి ఈ తిరిగి మీరు తర్వాత ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని అది కుటుంబాల మీద పడిపోయి, మనకు ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు మనము కల్చర్ని నేర్పాలా, పోరాడే విధానాన్ని నేర్పాలా. 40 మంది కాబట్టి ఎక్కడ కూడా అన్యాయంగా పైసలు కట్టకండి అని చెప్తున్నాం. 1కి 5 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఉంటారు, చేసుకొని కట్టాలని చెప్తున్నాం మనం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలుండి ఇలాంటి వికలాంగుల దగ్గర నుంచి వాళ్ళ నోటి తిండి కూడా గుంజుకుంటే ఏమొస్తుంది? అసలు ఆయన కాలు పరిస్థితి చూస్తే ఎంత దారుణం అంటే, ఆయనకి ఆ కింద ఎక్కడైతే ఇప్పుడు ఆ మోకాలు కింద నుంచి కాలుందో ఆ ప్లేస్లో అసలు బొక్క ఎముకనే లేదంట. అట్లాంటి యాక్సిడెంట్ అయ్యి ఆయన ఏదో చదువుకొని వాళ్ళ ఫ్యామిలీని 2 ఆడపిల్లలు, మళ్ళీ 2 ఆడపిల్లల్ని సాక్కొని పెళ్ళి చేసుకోవాలంటే ఒక తండ్రికి, మామూలు వ్యక్తికి, అన్ని మంచిగా ఉన్న వ్యక్తికి ఎంత కష్టం ఈ రోజులలో. అలాంటిది ఆయనకి కాలిరిగిపోయి బొక్క లేక, అంటే ఒక చిన్న బరువు పడ్డా కూడా మళ్ళీ కాలు ఇరిగిపోవడానికి ఏం లేకపోయినా కూడా కాలు పనికి రాకుండా పోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి ఆయన. ఇట్లాంటి వాళ్ళు ఇంకా 40 మందిలో చాలామంది ఉన్నారా? భగవంత, 18 మంది ఉసురు ఎంత తగులుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మీ నోటీస్కి అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత అయినా మీ మనసు మీరు మార్చుకొని, మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఇంత రిక్వెస్టింగ్గా నేను అడగడం జరుగుతుంది, దయచేసి సార్ ఇలాంటివి చెయ్యకండి ప్లీజ్. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ ప్రోగ్రాం ద్వారా ఒక్కటైతే మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నానండి, ఇది లైఫ్ జర్నీ. మనిషికి ఒకే ఒక్క జీవితం.
ఒకే ఒక్క ప్రాణం. ఒక్కసారి మనం పోయామంటే కొంతమంది అంటారు చీమలుగా దోమలుగా పుడతామని, మరుజన్మలు ఉన్నాయని. కానీ వాటన్నిటికీ కొంతమంది నమ్మకం ఉంది, నమ్మకం లేదు. కాబట్టి మీ లైఫ్ జర్నీలో మీకు కోర్టుల ద్వారా, చట్టాల ద్వారా న్యాయం జరగలేదు, ఇదిగో ఇలా తెలిసి తెలియక అమాయకంగా రాంగ్ స్టెప్ వేశారన్నప్పుడు సుమన్ టీవీ ఈజ్ రెడీ ఫర్ యూ. ఆన్ ద స్పాట్ ఈరోజు ఆయన ఫోన్ ఎత్తుంటే ఇప్పుడు దీనికి సమస్య పరిష్కారం అనేది వచ్చి ఉండేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఫోన్ ఎత్తకపోయినా సమయం చూసుకొని మాల్యాద్రి గారి ఇంటికి వెళ్తాము. ఆ లాజరస్ అనే వ్యక్తిని ఎవరో తప్పకుండా మాట్లాడతాము. ఒక డిపార్ట్మెంట్లో ఒక లేడీగా అధికారంలో బాధ్యతలో ఉన్నటువంటి ఒక మహిళ డిపార్ట్మెంట్కి మచ్చగా ఆమె చేసిన పనిని కూడా అడిగితే దౌర్జన్యంగా వాళ్ళని కొట్టిన విధానాన్ని కూడా ప్రశ్నించడానికి మేము రెడీగా ఉన్నాం. మీకు ఏదైతే న్యాయం జరగలేదు అనేది ఉందో, నిజంగా మీ తరపున ఒకవేళ న్యాయము ఉంటే మేము ఒక టీమ్గా రెడీగా ఉన్నాం. నిజంగా ఎంతోమంది అడ్వకేట్స్ని మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసే పనిని ఒక బిజినెస్గా తీసుకుంటారు. కానీ ఈరోజు మన పూజారి నాగేశ్వరరావు గారు నిజంగా ఆయన వాళ్ళ పక్షాన నిలబడి ఇది ఇంతటితో అవ్వలేదండి. ఆయన హీఈస్ ద రియల్ ఫైటర్ టు దిస్ ప్రోగ్రామ్. వాళ్ళకి వెనకాల ఉండి నడిపిస్తూ గైడెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మీ సమస్య ఎటువంటిదైనా, అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, మీకు న్యాయం జరిగించడానికి సిద్ధులుగా ఉన్నాం. మీ పక్షాన న్యాయం ఉంటేనే సుమా. ఎస్, అబ్సల్యూట్లీ రైట్ మ్యామ్, చాలా బాగా చెప్పినారు మీరు. సో చూసినారు కదా, ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడితోని ఆగిపోలేదు. డెఫినెట్గా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు సుమన్ టీవీ కానీ, లేకపోతే దివ్యవాణి గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ అందరము తోడున్నాము, అందరము పోరాడతాము. మీరు కూడా మీ సపోర్ట్ని మాకు అందించండి. ఇంకొకసారి మళ్ళా చెప్తున్న విషయం ఏంటి అని అంటే, ఇది ఎటువంటి కమర్షియల్ ప్రోగ్రాంలు కావు. మీరు అనుకుంటున్నట్టుగా ఏదో కూర్చోబెట్టి ముచ్చట పెట్టినామా వదిలేసినామా, లేదు. మేము ఒక్కసారి దేన్నన్నా పట్టుకున్నామంటే అది సాల్వ్ అయ్యేంత వరకు పోరాడతాం. మేము ఎప్పుడు సామాన్యుల దిక్కే ఉంటాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో వచ్చినందుకు, ఇలాంటి ఒక పెద్ద ప్రాబ్లం సిస్టంలో జరుగుతుందని మీరు ఎక్స్పోజ్ చేసినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వైస్ చాలా విలువైనది. అండ్ మీరు ఇచ్చిన క్లారిటీస్, కొన్ని కేసుల పైన ఎలాంటివి పెట్టుకోవాలి, ఏం చేయాలి, ప్రాసెస్, మీకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీ వోకల్ పవర్ అనేది మాకు తెలుసు. సో మీరు ఏదైతే మన ప్రోగ్రాం గురించి కానీ, సుమన్ టీవీ గురించి కానీ, లేకపోతే ప్రజలకు న్యాయం చేయడానికి నేనున్నా అని మీరు గొంతెత్తిన విధానం కానీ, దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ రియల్లీ సుమన్ టీవీకి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నిజంగా ఇటువంటి ప్రోగ్రామ్ చేయటం అనేది ఇది ప్రజలకి రెండో చట్టం, రెండో న్యాయ వ్యవస్థ లాంటిది. ఈరోజు తనకి బయట వెళ్తున్నప్పుడు మాకు తెలుస్తున్నాయి కాబట్టి, సో మనం ఏ పని చేసినా కూడా ప్రాపర్గా మనం చేస్తున్నప్పుడు, ఒకవేళ చట్టాలు కోర్టులు అలక్ష్యమైనా కూడాను, వీ పీపుల్ ఆర్ దేర్ ఫర్ యూ, సుమన్ టీవీ, త్రూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. చూసినారు కదా, ఇది ఇవాళటి కార్యక్రమం. దీనికి సంబంధించిన కంటిన్యూయేషన్ కూడా మేము మీకు తప్పకుండా ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము అండ్ చూపిస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో 6JVR సమర్పించు జమలాపురం వారి రత్నాంజలి లైఫ్ జర్నీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.